నమస్తే అన్న. నమస్తే అండి. పేరు? నా పేరు వెంకటేశ్వరరావు. ఏం పని చేస్తుంటారు? నేను ఆటో డ్రైవర్ని. అన్న, ఈ 5 ఏళ్లలో జగన్ గారి ప్రభుత్వంలో రాష్ట్రానికి అభివృద్ధి జరిగింది అనుకుంటున్నారా, జరగలేదు అనుకుంటున్నారా? ఏమండి? ఈ 5 ఏళ్లలో జగన్ గారి ప్రభుత్వంలో రాష్ట్రానికి అభివృద్ధి జరిగింది అనుకుంటున్నారా, జరగలేదు అనుకుంటున్నారా? రాష్ట్రం అభివృద్ధి చెందడం ఏ విధంగా? అంటే యువతకు ఉద్యోగాలు రావడం అని, రోడ్లు వేయడం, ఇట్లాంటి వల్లే అభివృద్ధి అంటారు. రోడ్లు అయితే లాస్ట్ సంవత్సరంలో వేశారు, 5 ఏళ్ళలో. అంటే లాస్ట్ ఎన్నికలు సమీపించే కొద్దీ రోడ్లు వేశారు. ఇంకా ఏంటి, దేని గురించి అంటే చెప్తాను. పరిశ్రమలు అయితే వాస్తవంగా మాకు వచ్చినట్టు అనిపించలేదు. యువతకు ఉద్యోగ అవకాశాలు అనేవి అది యాక్చువల్గా ప్రతి గవర్నమెంట్ మారినప్పుడు కొత్తగా వస్తాయి, దాని విషయం వేరు. జగన్ వారు అంటే ప్రజెంట్ ఉన్న సీఎం వల్ల ఉపయోగాలు అనేది ప్రజలకి అంటే పబ్లిసిటీ చేయటంలో కానీ ఏదన్నా కానీ ఇబ్బందికరంగానే ఉంది. అంటే అంతకుముందు పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చి బందర్ రోడ్డు, ఏలూరు రోడ్లో కోట్లాది రూపాయలు యాడ్లు ఇచ్చి చూపించేవాళ్ళు. ఇది 5 రూపాయలు భోజనం పెడతానికి నగరానికి 3 సెంటర్లు పెడితే 3 కోట్ల రూపాయలు పెట్టి యాడ్ ఇచ్చినవి ఉన్నాయి. అలాంటి ప్రభుత్వం కాదు కదా. ప్రజలకి ఏది చేయాలనుకుంటున్నాడో, ఏది ఇవ్వాలనుకుంటున్నాడో ఆయన మనస్ఫూర్తిగా చేస్తున్నాడు. అది కొంతమంది రిసీవ్ చేసుకోవచ్చు, ఇష్టమైన వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు రిసీవ్ అవ్వలేదు అనుకోవచ్చు. ఇప్పుడు ఒక ఇంట్లో ఆటో డ్రైవర్గా ఉన్నాను నేను, 10,000 వస్తున్నాయి. గత 70 సంవత్సరాలు భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు 10,000 ఆటో ఓడుకోలేదని ఒపీనియన్ ఉంది కదా. అది మాకు మంచి జరిగింది అనుకుంటాం. ఇంకా దేని గురించి మీరు అడిగితే చెప్తాను నేను. అయితే రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఎవరు వస్తే కాదు, నా ఒపీనియన్ అయితే జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటాను. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే మాకు 10,000 ఇస్తున్నాడని చెప్పి ఆయన ఒపీనియన్ అని చెప్పొచ్చే బాబు. చెప్పండి. అయితే జగన్ గారు సంపూర్ణ మద్యపానం నిషేధిస్తున్నారు. వాస్తవంగా మద్యపాన నిషేధం అనేది జరిగింది అనుకుంటున్నారా? అంటే ఆల్రెడీ 1996 జరిగింది. ఎందుకంటే మనకి ఎలాగో లిక్కర్లో క్వాలిటీ తగ్గించారు కాబట్టి జనాలు తాగడం తగ్గించారు. ఆ విధంగా ఈసారి కంప్లీట్గా వెంటనే తాగగానే చచ్చిపోయే లిక్కర్ అందుబాటులోకి తెస్తారు కాబట్టి ఇక ఆ విధంగా మద్యపాన నిషేధం జరిగింది. నో ప్రాబ్లం. ప్రజలలో జగన్ గారి ప్రభుత్వంలో రాష్ట్రానికి అభివృద్ధి జరిగింది అనుకుంటున్నారా, జరగలేదు అనుకుంటున్నారా? జరిగింది, జరగకుండా ఎటువంటిది, రోడ్డు జరుగుతూనే ఉంటుంది కదా. అయితే వాలంటరీ వ్యవస్థపై మీ అభిప్రాయం ఏంటి? వాలంటరీ ఉండాలి. మరి ముసలామత్తుగా ఉన్నారంటే మరి వాలంటరీ లేకపోకుండా వాళ్ళకి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎండల్లో వాటిల్లో వాలంటరీ ఉండాలి. అయితే రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రికి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? జగనే రావాలి. ఆయనే రావాలి. జగనే రావాలి. అయితే 170 ఇవన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి మొత్తం. అయితే జగన్ గారు 175 స్థానాలకి 170 స్థానాలు మనకే వస్తాయని చెప్పని అంటున్నారు. దాని మీద మీ ఉద్దేశం ఏంటి? 75 రాకపోయినా 120 130 మొత్తం ఏదైనా కానీ వస్తుంది. జగనే ఫామ్ అవ్వాలి అంతే. అయితే జగన్ గారు సంపూర్ణ మద్యపానం నిషేధిస్తా అన్నారు. వాస్తవంగా మద్యపాన నిషేధం అనేది జరిగిందంటారా? ఒక్కసారిగా అవ్వదుగా, విడతలుగా అవుతూ ఉంటుంది. అంతేగాని ఒక్కసారి అవ్వాలంటే ఏది అయ్యే పని కాదు. ఒకసారి మానేమంటే ఎవరు మానరు. అది పెట్టు అయితే ఉండదు, అవుదు. కొన్ని అవుతూ ఉంటాయి, కొన్ని పోతూ ఉంటాయి. ఇప్పుడు ఇది అంటారు చూసావా, కాయలు ఉండే చెట్టుకి రాళ్ళు పడతా ఉంటాయి, కాయలు లేని చెట్టుకి రాళ్ళు ఎవడు ఏడుగా. కాయ ఉండదు, ఈ కాయ బాగుంది, ఆ కాయ బాగుంది అని కొడతా ఉంటారు, కొట్టుకుంటారు, తింటా ఉంటారు. ఎన్ని మామూలే, దాని గురించి ప్రాబ్లం అనేది. అయితే కుప్పంలో కూడా వైసీపీ ప్రభుత్వం ఫామ్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? అక్కడెక్కడో ఉండదు, మనం ఎక్కడో ఉన్నాం. అయితే అవుతుంది, ఫామ్ అవుద్ది, వైసీపీ ఫామ్ అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు అన్న? శ్రీను. అన్న, ఈ 5 ఏళ్లలో జగన్ గారి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి జరిగింది అనుకుంటున్నారా, జరగలేదు అనుకుంటున్నారా? జరిగింది. అయితే జగన్ గారు సంపూర్ణ మద్యపానం నిషేధిస్తా అని అన్నారు. వాస్తవంగా మద్యపాన నిషేధం అనేది జరిగింది ఆ రాష్ట్రాల్లో? జరగలేదు కానీ మరి ఏ ప్రభుత్వం వచ్చినా ఉండేది ఉంటుంది కదా, లేకపోవడం ఉండదు కదా. అది అయితే రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రికి ఎవరు వస్తే రాష్ట్రం బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది? చేసిన పథకాలు అలాగ ఉన్నాయన్నమాట. అది అయితే వాలంటరీ వ్యవస్థపై మీ అభిప్రాయం ఏంటి? వాలంటరీల వ్యవస్థపై చాలా మంచిది, చాలా బాగుంది. అయితే 175 స్థానాలకి 170 స్థానాలు మావే అంటున్నారు, జగన్ అంటున్నారు. అవన్నీ తెలియంది అంతే. ఏదైనా సీఎం వస్తాడు. అది అన్న, నమస్తే అన్న. నమస్తే. మీ పేరేంటన్న? నవీన్ కుమార్. ఏం పని చేస్తుంటారు? ఆటో డ్రైవర్. ఓకే అన్న, ఈ 5 ఏళ్లలో జగన్ గారి ప్రభుత్వంలో రాష్ట్రానికి అభివృద్ధి జరిగిందా, జరగలేదా? జరిగింది. అయితే వచ్చే 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే రాష్ట్రం బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? జగన్ వస్తేనే బాగుంటుంది. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ అంటే పథకాలు ఆయన చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు.
మేనిఫెస్టోలో ఇచ్చినవి మొత్తం పథకాలన్నీ ఇచ్చేశాడు. ఎక్కడ కూడా ఎటువంటి లోపాలు లేవు కాబట్టి జగన్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. అయితే జగన్ గారు సంపూర్ణ మద్యపానం నిషేధిస్తామని చెప్పని హామీ ఇచ్చారు. వాస్తవంగా మద్యపాన నిషేధం అనేది జరిగిందా? ఇందాక మా సాహిబ్ గారు చెప్పినట్టుగానే రేట్లు పెంచారు కదా, అది నిషేధంతో. కానీ జనాల్ని ఏకాటికి ఇప్పుడు మధ్యతరగతితో అంత రేటు పెట్టి తాగకూడదు యాక్చువల్గా. ఇంకా అంత రేటు పెట్టి తాగాడంటే వాడు ఇంక దేనికి పనికిరా అన్నాడు. మద్యపానం నిషేధం కోసం ఆ రేట్లు పెట్టాడు. జనాలకి పిచ్చోళ్ళకి కొంతమందికి తెలియక చాలా తప్పుడు విధాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ మద్యపాన నిషేధం అనేది దాంట్లో ఒక భాగమే. అయితే వాలంటరీ వ్యవస్థపై మీ అభిప్రాయం ఏంటి? వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుందండి. నిన్న చూశారుగా, వీళ్ళు ఆపేయడం వల్ల ముసలోళ్ళు ఎండకెళ్ళి ఎలా పడిపోతున్నారు. చాలా తప్పు అది. వాలంటీర్ వ్యవస్థ అనేది 100% చాలా బాగుంది. ఎక్కడ ఏ దేశంలో లేదు అలాంటి వ్యవస్థ. మనకి జగన్మోహన్ రెడ్డి పెట్టడం అనేది ఆయనకి విజయానికి ఒక రకంగా నాంది. మెయిన్ వాలంటీర్ వ్యవస్థ. అర్థమైందా? ఇప్పుడు సచివాలయాలు పెట్టారు, పథకాలు ఇచ్చాడు. అసలు వాలంటీర్ వ్యవస్థ అనేది వాళ్ళకి జీతాలు తక్కువైనా కానీ ఎంతో బాగా కృషి చేసి ప్రజల కోసం సేవ చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో పిల్లల్లాగా చూసుకుంటున్నారు వాలంటీర్లు కూడా. అది అయితే జగన్ గారు యువతకు ఉద్యోగ అవకాశాలు అనేవి కల్పిస్తామని చెప్పని హామీ ఇచ్చారు. ఉద్యోగ అవకాశాలు అనేవి కల్పించారా? ఉద్యోగ అవకాశాలు అంటే తమ్ముడు, మన ఆంధ్రప్రదేశ్ జగన్ కొత్తగా సీఎం అయ్యాడు. అంతకుముందు తెలుగుదేశం 10 సంవత్సరాలు ఉంది, 45 సంవత్సరాల ఇండస్ట్రీ ఉంది కదా. ఆయన ఏం చేశాడు? ఏం కంపెనీలు తీసుకొచ్చాడు? ఇంకొంచెం టైం పట్టిద్ది. రేపు జగనే సీఎం అవుతాడు కాబట్టి కంపెనీలు కూడా తీసుకొని వస్తాడు. అయితే 175 స్థానాలకి వైసీపీ ప్రభుత్వానికి వెళ్తాయని చెప్పని జగన్ గారు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏమంటారు? 175 స్థానాలు వస్తాయి. ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి. ఆయనకి అంత కాన్ఫిడెన్స్ ఉంది. మంచి చేశాడు, మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయమన్నాడు. ఆ ఒక్క మాటతో ప్రజలందరూ ఓటేస్తారు. ఇప్పుడు నా ఇంట్లో మంచి జరిగింది తమ్ముడు, పథకాలు వచ్చినాయి, మా అమ్మకి చేయూత వచ్చింది, నాకు ఆటో వాహన మిత్ర వచ్చింది. కన్ఫామ్గా నేను జగన్కి వేస్తా. నాతో పాటు ఇంకో 100 మంది చేత జగన్కి వేపిస్తా. అర్థమైందా? అది ఆటో ఎక్కిన ప్రతి ఒక్కరికి నేను జగన్కి వేయమని చెప్తాను. అభివృద్ధి జరిగింది కాబట్టి. అయితే జగన్ గారు ఏమంటున్నారంటే కుప్పంలో కూడా వైసీపీ ప్రభుత్వం ఫామ్ అయ్యే అవకాశాలు ఫస్ట్ మనం కొట్టేది కుప్పంలోనే మన ప్రభుత్వం ఫస్ట్ స్థాపితం అవుతుంది అని చెప్పని అంటున్నారు. నిజంగా కుప్పంలో వైసీపీ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారా? 100% వచ్చింది. కుప్పం అసలు ఎవరిదే? కుప్పం నియోజకవర్గం ఎవరు? చంద్రబాబు నాయుడు దగ్గర. అక్కడ ఏం డెవలప్మెంట్ చేశాడు? రీసెంట్గా సైంది కాలువ అని ఒకటి ఓపెన్ చేశాడు. అది చాలు. జనాలందరూ మనోడికి వేస్తాడు, భర్తకే వేస్తారు. కన్ఫామ్గా జగన్ వస్తాడు. కుప్పంలో కూడా వైసీపీ వచ్చింది. అయితే పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని ఓడించి వైసీపీ ప్రభుత్వం అనేది వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? 100% ఉంది. పవన్ కళ్యాణ్ గారి అనే అతనికి అస్సలు డిపాజిట్లు అనేది ముందు రావు. మెయిన్ అది. యువత కుర్రోళ్ళు కూడా వాళ్ళని కూడా హింసించే ఇదిగా చేసుకున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకొని. లేకపోతే కంపల్సరీగా ఆయన గారు గెలిచేవాళ్ళు. వచ్చింది తమ్ముడు. ఎందుకంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి రావు. ఎందుకంటే నిన్న ఆల్రెడీ జ్వరం వచ్చిందని పక్కన కూర్చున్నాడు, తిరుగుతున్నాడు. ఇళ్ళకి తిరుగుతూ జ్వరం వచ్చింది పక్కన ఆగిపోయాడు. జగన్ ఓదార్పు యాత్ర చేశాడు. ఎన్ని కిలోమీటర్లు? 3450 కిలోమీటర్లు. ఏ రోజు కూడా ఎండకు కానీ వర్షానికి కానీ ఎక్కడ కూడా భయపడకుండా వెళ్ళిపోయాడు. కార్యకర్తలు ఇంకా పక్కన ఉన్న ఆగిపోయారు, కానీ మనోడు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాలి. అంత కష్టపడ్డాడు కాబట్టి ప్రతిఫలం వచ్చింది. జనాలకు కూడా చేశాడు, మంచి చేశాడు. అందరూ జగన్కే అవుతారు. పిఠాపురంలో వంగ గీత కన్ఫామ్గా వచ్చింది. ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు సన్నాసి, దేనికి పనికిరాడు. అర్థమైందా? గిరేసుకొని గజ్జి కుక్కలాగా దానికి కానీ అంతమించి పవన్ కళ్యాణ్ అనేవాడు వరస్ట్. సినిమా పరంగా ఓకే. నేను డిగ్రీ చదువుకున్న బీకామ్ కంప్యూటర్స్, ఇంటర్ చదువుకున్న దాకా సెకండ్ ఇయర్ దాకా నేను పవన్ కళ్యాణ్ పిచ్చి అభిమాని. వాడు ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చి ఇలా రాజకీయాల్లోకి వచ్చి అటు ఇటుగా ఎలా చేస్తున్నాడంటే ప్యాకేజీ స్టార్. కన్ఫామ్గా డబ్బు అయితే తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే ఈడు కింద పెట్టి దొల్లాడడం ఏంటి తమ్ముడు? కనీసం కామన్ సెన్స్ ఉందా? వాడు వెనక తిరిగిన వాళ్ళకి ఎవరికన్నా కరెక్ట్గా సీట్లు ఇచ్చాడా? ఇవ్వాల. అది. అయితే మంగళగిరిలో ఈసారైనా నారా లోకేష్ గారు గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? నారా లోకేష్ రాడు. ఏం చేశాడు? ఫ్లెక్సీలు పెట్టేసుకొని మన లోకేష్ మన మంగళగిరి ఆ ఒక్క అడ్వర్టైజ్మెంట్ తప్పితే మంగళగిరిలో నారా లోకేష్ అనేవాడు రాడు. మంగళగిరి అని సరిగ్గా పలకమనండి, గ్యారంటీగా ఆయనే గెలుస్తాడు. మంగళగిరి అనేసి సరిగ్గా పలకమనండి చాలు, ఆ మాట చాలు. మంగళగిరిలో రాడు లోకేష్. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. చెప్పండి. పేరు అన్న? రాజేష్. ఓకే. ఏం పని చేస్తుంటారు? గ్యాస్ కంపెనీ ఆటో డ్రైవర్. అని ఈ 5 ఏళ్లలో జగన్ గారి ప్రభుత్వంలో రాష్ట్రానికి అభివృద్ధి జరిగిందా జరగలేదా? గ్రహించుకుంటే జరిగింది అనుకోవచ్చు, గ్రహించుకోలేకపోతే ఏమీ చేయలేదు అనుకోవచ్చు. ఇచ్చిన పథకాల్లో వేస్టీ ఉన్నాయి, సుఖమైనవి ఉన్నాయి. అదొకటి. పథకాలు కూడా వెంట వెంటనే పెట్టేసి
కొంచెం తొందరపడ్డాడు. ఆగి 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 పెడితే బాగుండేది. ఒకటి నా ఉద్దేశంలో నేను ఆయన పార్టీయే కావచ్చు, ఆయనే నేను గొప్ప అని చెప్పను. ఆయన వల్ల నేనైతే ఇబ్బంది పడింది లేదన్న. నా విషయంలో కానీ మా అమ్మ విషయంలో కానీ, మా అమ్మకి వస్తేనే మా నాన్నకి పెన్షన్ వస్తుంది. ఆయన రూపాయి మేము తింటున్నాం. వేరే వేరే రూపాల్లో రూపాయలు లాక్కోవచ్చే కానీ ఒక టైంకి ఇస్తున్నాడు, ఒక టైంకి తీసుకుంటున్నాడు. అది నా ఉద్దేశం. అయితే 175 స్థానాలకు 170 స్థానాలు మావే అని చెప్పి జగన్ చెప్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? 175 స్థానం అయితే కష్టం అనే, కొంచెం తక్కువలో అయినా కానీ సీఎం అయితే కావచ్చు. అన్ని సీట్లు మొన్న వచ్చినాయి అని ఎప్పుడు మన రోజులు కాదు కదా, ఎప్పుడు మన రోజులు కాదు, ప్రతి టైము మంద కాదు. అది జనాల్లో తీసుకునే ఆలోచన బట్టి, వాళ్ళ ప్రవర్తన బట్టి, ఆయన ప్రవర్తన బట్టి అర్థమైపోతుంది. అది విషయం. 70 సీట్లు అయితే రావనే, సీఎం అయితే అవుతాడు అనుకున్నాను నేను. అవుతాడనే ఆలోచన ఉంది. ఎందుకంటే ఆయన సింగిల్గా పోటీ చేస్తున్నాడు. వారి సపోర్టు వీరి సపోర్ట్ ఎవరితో అవసరం లేదు. ఫస్ట్ వాళ్ళ తండ్రి అంటే మా నాన్నకి చాలా అభిమానం. మరి మన తల్లిదండ్రులు బట్టే కదా మనం కూడా. వాళ్ళు ఏది చెప్తే అది మనం చేస్తాం. అది. అయితే ఈసారైనా మంగళగిరిలో నారా లోకేష్ గారు గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? కష్టమనే. కుప్పంలో కూడా వైసీపీ ప్రభుత్వం ఫామ్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఉండొచ్చు. చెప్తున్నా కదానే, ఒక మనిషి ఎన్ని రకాలుగా ఆలోచిస్తాడంటే మనం ఎవరు చెప్పలేము. వాడి ఇష్టం అది. ఆ టైంకి, ఆ క్షణానికి, ఆ నిమిషానికి వాడి మైండ్ ఏ చెప్తుందో వాడికి తెలియదు. ఓటేసే క్షణానికి అదన్న. మనం ముందుగా ఇలా చెప్పుకోవడం కూడా నాకు తెలిసి కరెక్ట్ కాదని. అయితే జగన్ గారు సంపూర్ణ మద్యపానం నిషేధిస్తానని హామీ ఇచ్చారు. వాస్తవంగా మద్యపాన నిషేధం అనేది జరిగిందా? మద్యపానం విషయంకి వస్తే మనకైతే లేదు అలవాటు. దాని గురించి నేను చెప్పలేను. మీ పేరు? శివప్రసాద్. ఏం పని చేస్తుంటారు? ఆట. బాబాయ్ గారు, ఈ 5 ఏళ్లలో జగన్ గారి ప్రభుత్వంలో రాష్ట్రానికి అనేది అభివృద్ధి అనేది జరిగిందా, జరగలేదా? అభివృద్ధి అంటే నార్మల్గా 2 సంవత్సరాలు కరోనా వచ్చింది కాబట్టి ఇదే నార్మల్గా పర్వాలేదు. అయితే 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే రాష్ట్రం బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? రాష్ట్రం బాగుండేది అనేది అంటే ఈ 5 ఏళ్ల తర్వాత ఈ జరిగిన కాలం కన్నా నెక్స్ట్ అవుతే జగన్ వస్తేనే కొద్దిగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి బాగుంటుందని నా అభిప్రాయం. అయితే వాలంటరీ వ్యవస్థపై మీ అభిప్రాయం ఏంటి? వాలంటరీ మటుకు ఉండాలండి. ప్రతిదీ కూడా ఇప్పుడు డెత్ సర్టిఫికేట్ కానీ, పింఛన్లు కానీ ఇవన్నీ కూడా ఉంటే. అయితే జగన్ గారు సంపూర్ణ మద్యపానం నిషేధిస్తామని చెప్పని హామీ ఇచ్చారు. వాస్తవంగా మద్యపానం నిషేధం అనేది జరిగింది ఆ రాష్ట్రాల్లో? జరగలేదండి. అదే బెల్ట్ షాపులు అనేది తీశారు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడున్న ఆర్థిక విధానాన్ని బట్టి ఆ ఇసుక, ఆ బ్రాందీ, అదే మందు అనేది లేకపోతే ప్రభుత్వం నడవటం కష్టం. కాబట్టి దాని మీద అవి ఉండటం మటుకి బెటర్. అంటే ఉండాలి ఆరోగ్యంగా అని కాకుండా తగ్గించుకుంటూ వెళ్తే మంచిదని నా అభిప్రాయం. అయితే 170 స్థానాలకి 170 స్థానాలు మావే అని చెప్పి జగన్ అని చెప్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎన్ని స్థానాలు వస్తాయి అనుకుంటున్నారు? సార్కి 120 దాకా వస్తాయి. సార్కి సీఎం ఆయనే. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. నమస్తే. నమస్తే. మీ పేరన్న? సురేష్. ఏం పని చేస్తుంటారు? నేను పోస్టల్ డిపార్ట్మెంట్ అన్న. ఈ 5 ఏళ్లలో జగన్ గారి ప్రభుత్వంలో రాష్ట్రానికి అభివృద్ధి అనేది జరిగిందా, జరగలేదా? అభివృద్ధి అయితే జరిగిందన్న ఖచ్చితంగా. ఎందుకంటే మనకి విలేజ్ క్లినిక్స్ ఒకటి వచ్చాయి, రైతు భరోసా కేంద్రం ఒకటి వచ్చింది, గ్రామ సచివాలయాలు, డిజిటల్ లైబ్రరీస్ వచ్చాయి. పేద పిల్లలు కూడా స్కూల్కి వెళ్తున్నారు, చాలా బాగుంటున్నాయి, స్కూల్స్ అన్నీ బాగుంటున్నాయి. మొత్తం డిజిటల్ చేశాడు మొత్తం, నాకైతే అనిపించింది. సో 5 years కదా, అందులో 2 years కరోనాలో కొట్టుకుపోయినా ఇంకా 3 years మిగిలింది కాబట్టి కొంతమందికి న్యాయం జరగలేదని అనుకుంటున్నారు. ఈసారి కూడా ఛాన్స్ ఇస్తే మేబీ చేస్తాడనే నమ్మకం ఉంది. అది. అయితే ఈ 5 ఏళ్లలో జగన్ గారు సంపూర్ణ మద్యపానం నిషేధిస్తామని చెప్పని హామీ ఇచ్చారు. వాస్తవంగా మద్యపానం నిషేధం అనేది జరిగింది ఆ రాష్ట్రాల్లో? నాకు తెలిసి మద్యపాన నిషేధం అయితే అనలేదు, మద్యపాన నియంత్రణ అన్నట్టు నాకు గుర్తు. అంటే మీరు చూసుకున్న నవరత్నాల్లో మద్యపాన నియంత్రణ అన్నాడే కానీ నిషేధం అని అనలేదు. నియంత్రించడానికే ఆయన చేస్తున్నాడు, నియంత్రించాడు అనుకుంటున్నాను, కానీ నిషేధం అయితే అనలేదు మీరు చూసుకున్నా సరే. అయితే వాలంటరీ వ్యవస్థపై మీ అభిప్రాయం ఏంటి? ఉండాలండి, కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు నాకు మ్యారేజ్ అయ్యి 2 years అయింది. 3 months లోపు వస్తేనే మ్యారేజ్ సర్టిఫికేట్ ఇస్తాను అన్నారు బయట ఎప్పుడైనా, బట్ అది నాకు తెలియదు. నా వరకు వచ్చే వాటికి నాకు తెలియదు. బట్ ఇప్పుడు త్వరగా ఈజీగా నాకు మ్యారేజ్ సర్టిఫికేటే కానీ, ఆధార్ కార్డే కానీ ఏది రావాలన్నా సరే, బయట వాళ్ళు నాకు అనవసరం, నాకు రావాలంటే వాలంటీర్ వ్యవస్థ బాగా యూజ్ అయింది.
సో అందరికీ ఉండాలి, నాకైతే ఉపయోగపడింది. అయితే జగన్ గారు 175 స్థానాలకి 170 స్థానాలు మన ప్రభుత్వానికే వస్తాయని చెప్పని అన్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? 175 అంటే 175 అన్నారు, బట్ 25 ఎంపీ స్థానాలతో కూడా పోల్చుకుంటే మొత్తం 200, 175 రావచ్చు ఎంపీ స్థానాలతో కూడా కలుపుకొని. అయితే కుప్పంలో కూడా వైసీపీ ప్రభుత్వం ఫామ్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? కుప్పంలో వైనాట్ కుప్పం ఆయన అన్నాడు కదా చంద్రబాబు, వైనాట్ పులివెందులు అని. చూద్దాం ఏం జరుగుతుందో. అయితే ఈసారైనా మంగళగిరిలో నారా లోకేష్ గారు గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? నేను అడిగిన విధంగా అయితే అక్కడ ప్రజల్ని, గ్రామ ప్రజల్ని అడుగుతుంటే బాగానే చేశారని అంటున్నారు, బట్ నేను ఆ వాస్తవ్యం కాదు కాబట్టి నాకు తెలియదు. జగన్ గారు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పని హామీ ఇచ్చారు. వాస్తవంగా ఉద్యోగ అవకాశాలు అనేది కల్పించారా? ఉద్యోగ అవకాశాలు అని అంటే ముందుగా చూసుకుంటే వాలంటీర్స్కి అనేది వచ్చినాయి, కొంతలో కొంత ఎక్కడ చూసుకున్నా వాలంటీర్స్కి అనేది వచ్చింది. నీకు వాలంటీర్ ఉద్యోగం చూసుకుని బయట వేరే ఉద్యోగం చూసుకోవద్దని చెప్పలేదు. నీకు ఒక విధంగా వాలంటీర్ ఉద్యోగం చేసుకోండి, అదొక ఉపాధి కల్పించాడు. ముందుగా పోల్చుకుంటే ఒక 6 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి, బట్ అది ఎవరికి తెలియదు. సో ఉద్యోగాలు ఇచ్చాడు కంపల్సరీ, బట్ ఏ కంపెనీలో రాలేదు. కరోనాలో 2 ఇయర్స్ కొట్టుకుపోయినాయి. మొన్నే సమ్మిట్ పెట్టాడు కదా, ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్. ఇన్వెస్టర్లు రావాలి, ఈ గవర్నమెంట్లో కంపల్సరీగా వస్తారు. మళ్ళీ గవర్నమెంట్ జగన్ చేతికి ఇస్తే కంపెనీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, అది నాకు నమ్మకం. ఓకే, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. బాబాయ్ గారు నమస్కారం. नमस्कार सर, मैं अंडरस्टैंड सर, मैं विजयवाड़ा मैं बात बोलेंगा सर, मैं 2 चीटर न है, मैं 2 चीटर में विजयवाड़ा आएगा 5 वर्ष आया है सर। मैं हिंदी में बोलो हिंदी में बोलो, अच्छा है, हिंदी में बोलो। हाँ सर, अच्छी बात बोलेंगे सर। हाँ, बोलो। 5 वर्ष में आने वाला विजयवाड़ा बेंसर के मैं आने ओके सर। बोलो भाई बोलो। मैं समाजम अच्छा है, जगन मंची काम करते हैं, नेक्स्ट जगन आते हैं। हाँ, अच्छी बात बोलेगा, मैं झूठ नहीं बोलेगा सर। मैं अम्मवाड़ी नहीं पढ़ेगा, अम्मवाड़ी पढ़ते सर, मैं प्रूफ मैं ఓకే సార్. అండర్స్టాండ్. 5 ఏళ్లలో జగన్ గారి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది మీకు? అభివృద్ధి జరిగింది అనుకుంటున్నారా, జరగలేదు అనుకుంటున్నారు? జరిగింది సార్, జరగలేదని ఎవరు అనుకుంటారు? అయితే రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రికి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు జగన్ వస్తేనే బాగుంటుంది. ఎందుకని జగన్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మరి సంక్షేమ పథకాలను అన్నీ ఇస్తున్నారు కదా, చూస్తున్నాం కదా, అనుభవించిన వాళ్ళు తీసుకున్నారు కదా, బాగానే ఉన్నాయి కదా. ఈసారి కూడా ఆయన వస్తే బెటర్. అయితే 175 సీట్లు 170 సీట్లు నావే అంటున్నారు, వాస్తవంగా అన్ని సీట్లు అనేవి వస్తాయి అనుకుంటున్నారా? 175 అంటే 1, 2 అటు ఇటుగా ఏమన్నా మేనేజ్ చేయొచ్చాము. 3 గెలిచారు కదా వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. ఇస్తున్నాడు, మరి పింఛన్ భర్త లేని వాళ్ళు పింఛన్ ఇస్తున్నాడు, వాలంటీర్లు పెట్టి చీకటి 5ంటికి ఇస్తున్నాడు. ఈ నెల ఎంత ఇబ్బంది పడ్డాం తెలుసా, మేము సచివాలయానికి వెళ్ళి వెయిటింగ్ చేసి తీసుకున్నాం. అది ఆయన ఉన్నాడు మాకు 5ంటికి గుమ్మం తట్టి, అది మాకు చేసాం. మన ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఏం చేస్తారో మాకు తెలియదు, కానీ మా ఆడవాళ్ళ మట్టుకు ఓట్లు జగన్ గారికి. చెప్పండి. పేరు బాబాయ్? నేను బిల్డింగ్ పెయింటర్ బాబు. అయితే ఈ 5 ఏళ్లలో జగన్ గారి పరిపాలనలో రాష్ట్రానికి అభివృద్ధి జరిగిందా, జరగలేదా? జరిగిందండి, జగన్ అన్నది పూర్తిగా జరిగింది, ఫుల్గా. ఇంకేం కావాలి. అయితే రాబోయే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? జగన్ అన్నే ప్రధానమంత్రి, మొత్తం ముఖ్యమంత్రి మొత్తం ఆయనే, సీఎంతో మొత్తం ఆయన A to Z మొత్తం ఆయనదేనండి. ఎవరు ఏం చెప్పినా జగన్ అన్నదే. అయితే 175 స్థానాలు 170 స్థానాలు అంటున్నారు, వాస్తవంగా అన్ని సీట్లు అనేవి వస్తాయంటారా? అది అన్ని రాలేవు, కానీ మొత్తం మీద జగన్ సీఎం అంతే, సీఎం అవుతారు పక్క. అయితే వాలంటరీ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అంటారు బాబాయ్? వాలంటరీ కూడా బాగానే ఉందండి. కొన్ని దుష్ట శక్తుల మూలంలో చెడు మార్గాలు పెట్టారు, కానీ వాలంటరీ కూడా పుష్కలంగా ఉంది, బాగుంది. అయితే మరి 4 నెలలు వాలంటీర్లు ఆపేశారు కదా, మీరే వచ్చి తీసుకోండి పింఛన్లు, మీరే వచ్చి స్టోర్ దగ్గరికి వచ్చి తీసుకోండి బియ్యం అయ్యేనా అంటున్నారు. చెప్పుకున్నారు అంటే అది వీళ్ళు కాదు, కాకపోతే దాని మూలన ఆపేశారు కాదు, అయ్యే పింఛన్లకి వాటికి మొత్తం ఆపేశారు చంద్రబాబు నాయుడు. దాని మూలం జరిగింది. మళ్ళీ త్వరలో మళ్ళీ జగన్ అనేది కార్యక్రమం వచ్చేసింది. అయితే జగన్ గారు మద్యపాన నిషేధిస్తా అన్నారు, వాస్తవంగా మద్యపాన నిషేధం అనేది జరిగిందా? ప్రస్తుతం రేపు ఎలక్షన్ అయితే ఆయన ముఖ్యమంత్రి అయితే ఆపేస్తా అన్నాడండి. ప్రస్తుతం మద్యపానం ఫుల్గా నడుస్తుంది. అది పేరు? సత్యనారాయణ. ఏం పని చేస్తూ ఉంటారు? ప్రస్తుతం ఖాళీనా? అయితే ఈ 5 ఏళ్లలో జగన్ గారి ప్రభుత్వంలో రాష్ట్రం అనేది అభివృద్ధి అనేది జరిగిందా, జరగలేదా? బాగా జరిగింది. బాగా జరిగిందా? మామూలుగా కాదు, బాగా జరిగింది.
అయితే 2024 ఎన్నికల్లో రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? నేను జగన్ గారు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎందుకంటే మళ్ళీ గతంలో ఇచ్చినవన్నీ కూడా పెండింగ్లో పడకుండా అన్నీ సక్రమంగా మళ్ళీ ఇస్తారని అనుకుంటున్నాం మేము. ఎందుకంటే మొత్తం అన్నీ చాలా అభివృద్ధి చేశారు కదా. ఆయన కానీ రాకపోతే మొత్తం అన్నీ ఎక్కడ అలాగే ఆగిపోయి కూర్చుంటారు. అది మటుకి యథార్థం. అయితే వాలంటరీ వ్యవస్థపై మీ అభిప్రాయం ఏంటి? వాలంటరీ కూడా ఆ సిస్టమ్ మంచిదే, చాలా మంచిది. అది వాలంటరీ రావటం వల్ల బోల్డ్ అని పనులు జనానికి వీలుగా ఉంటున్నాయి. అయితే జగన్ గారు 175 స్థానాలకి 170 స్థానాలు తనవే అని చెప్పని అంటున్నారు. వాస్తవంగా అన్ని సీట్లు అనేవి వైసీపీ ప్రభుత్వానికి వస్తాయా? అంటే 175 కాదు కానీ ఓ 10-15 చల్లా చేతి అవుతాయని డౌట్లే ఉన్నాయి. కానీ ఆయన మటుకు మెజార్టీ సమస్య లేదు. అయితే మన సెంట్రల్ నియోజకవర్గంలో ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు మీరు? సెంట్రల్ అంటే మనకి పైపుల రోడ్డు గ్యారెంటీకి జగనే వస్తాడని సమస్య లేదు. అయితే జగన్ గారు సంపూర్ణ మద్యపానం నిషేధిస్తా అని చెప్పని అన్నారు. వాస్తవంగా మద్యపాన నిషేధం అనేది జరిగిందా రాష్ట్రాల్లో? ఎక్కడ జరగలేదు. మద్యపానం తీయటం జరగలేదు. అమ్మకమే, తాగటమే. మరి వీళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలంటే అది కూడా తీసేస్తే ఇంకెక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తాడమ్మా? డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తాడు చెప్పు, నువ్వు చెప్పు. ఈ డబ్బులు ఇవ్వలేడు కదా. మనకి ఆ తిరుపతి వెంకన్న బాబు తర్వాత ఈ మద్యపానమే. ఆ వెంకన్న బాబు వస్తున్నాడు, ఈ మద్యపానం ఒకటి వస్తుంది. మరి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తాడు? కొల్లగొట్టిస్తాడా? మనకే అది ఇడిపోయింది కదా పక్క రాష్ట్రం. పొలిటికల్ సర్వే పక్క రాష్ట్రం విడిపోయింది కదా. బోల్డ్ అంత ఆదాయం ఇచ్చేది హైదరాబాద్కి. మరి అటువంటి అన్నీ పోయినాయి కదా. అన్నీ పోయినాయి కదా. మరి అక్కడి నుంచి మనం కూడా ఆలోచించాలిగా. తీసేస్తాడు. ఏం తీసేస్తాడు? తీసేసి మనకేమి ఇస్తాడు? మన కోసమే ఆదాయం, మన కోసమే మనకే ఇస్తున్నాడు. కుప్పంలో కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? కుప్పంలో